వెల్కమ్ టు బైరీ టాక్స్. ఈరోజు మన మూవీ రికమెండేషన్ విజయ్ సేతుపతి నటించిన ఏఎస్ మూవీ. ఇది మనకి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక స్టోరీలోకి వచ్చేస్తే విజయ్ సేతుపతి ఇందులో ఒక బ్యాంక్ దగ్గర దొంగతనం చేస్తాడనమాట. ఆ బ్యాంక్ నేమ్ వచ్చేసి ఓసీ బ్యాంక్. ఎందుకు దొంగతనం చేస్తాడంటే రుక్మిణి వసంత్కి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే తన ఇల్లుని కాపాడుకోవాలని పృథ్వీరాజ్ ఎవరైతే స్టెప్ ఫాదర్ ఉన్నాడో అతనితోనే ఒక ఆర్గ్యుమెంట్ చేసుకుంటుంది అనమాట. ఆర్గ్యుమెంట్ చేసి ఈటెడ్ ఆర్గ్యుమెంట్లో ఒక డీల్ వచ్చేస్తుంది. నువ్వు నాకు మార్కెట్ వాల్యూ ఇచ్చేసాయి, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతానని పృథ్వీరాజు చెప్తాడనమాట. చెప్పినప్పుడు రుక్మిణి వసంత్ నేను నీకు 1 yearలో ఇచ్చేస్తా అమౌంట్ అని చెప్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఆ డీల్ జరుగుతుంది. ఆ డీల్ ఒక రోజు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ డీల్ గురించి విజయ్ సేతుపతికి చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు మనోడు దొంగతనం చేసి వెళ్ళిపోద్దామనే ఆలోచనలో ఉంటాడు. సో అందుకు ఆ దొంగతనం చేస్తాడనమాట. ఆ దొంగతనం చేసేటప్పుడు సెక్యూరిటీ గార్డ్ పోలీసు ఉంటాడు కదా, అది ఎవరంటే పృథ్వీరాజే. అది ఒక పెద్ద ట్విస్ట్. సో ఈ ట్విస్ట్లో అతను తర్వాత ఎప్పుడైతే అమౌంట్ సెటిల్ చేద్దామని ఒక హోటల్కి పిలుస్తాడు అనమాట. రుక్మిణి వసంత్ని, విజయ్ సేతుపతిని వాళ్ళ స్టెప్ ఫాదర్ని పిలుస్తాడు. పిలిచినప్పుడు అప్పుడు చూస్తాడు అనమాట పృథ్వీరాజు. ఆ రోజు నువ్వే దొంగతనం చేసిందని చెప్తాడు. అప్పుడు పక్కకి తీసుకెళ్ళి మాట్లాడతాడు అనమాట. ఎవరికి చెప్పుకో, నీకు మొత్తం అమౌంట్ ఇచ్చేస్తా అని అంటాడు. సో లాస్ట్కి ఆ అమౌంట్ ఇచ్చిండా ఇయ్యలేదా అనేది మూవీ. ఇందులో మెయిన్ విలన్ ఉంటాడు. ఆ మెయిన్ విలన్కి పృథ్వీరాజ్కి కనెక్షన్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు ముగ్గురు హీరో, 2 విలన్లు. సో ఆ 2 విలన్ని ఎలా క్లోజ్ చేశాడు అనేది స్టోరీ అయితే చాలా బాగుంది. ఇది మొత్తం మనకి మలేషియా అనుకుంటా, మలేషియాలో మనకి జరుగుతూ ఉంటుంది. స్టోరీ అయితే బాగుంది. ఇందులో యోగి బాబు ఫ్రెండ్ క్యారెక్టర్గా ప్లే చేశాడు, చాలా బాగా ప్లే చేశాడు. ఇందులో సాంగ్స్ అయితే ఏం లేవు. ఫైట్స్ ఒక రన్నింగ్ ఫైట్ ఉంటుంది. ఆ రన్నింగ్ ఫైట్ చాలా బాగుంది. మొత్తానికైతే ఈ మూవీ అయితే రికమెండబుల్. ఇలాంటి ఎన్నో మన మూవీ రికమెండేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.